హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జొన్నలతో కుకీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ జొన్నలు తీసుకోండి. ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకుంటున్నా. మీరు కావాలంటే వైట్ జొన్నలు కూడా తీసుకోవచ్చు. గ్రామ్స్ లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. వాళ్ళు కడిగి తగినన్ని నీళ్లు పోసి 10 నుంచి 12 గంటలు నానబెట్టుకోండి. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. 10 గంటల తర్వాత చూస్తే ఇలా ఉంటాయి. వీటిని మళ్ళీ 2-3 సార్లు కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. జొన్నలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సరిపడినన్ని నీళ్లు పోసుకోండి. అంటే 1 గ్లాస్ జొన్నలకి 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. జొన్నలు ఉడికాయండి. ఇక్కడ నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా రసం పెట్టుకోవచ్చు మనం. పోపు కోసం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి కలపండి. సిమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ ఏం రావసరం లేదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఒకసారి. 2 నుంచి 3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఒక టమాటా తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అది వేసుకొని ఒకసారి కలపండి. బాగా పండిన టమాటా అయితే బాగుంటుంది. ఈ స్టేజ్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న జొన్నలు నీళ్ళు లేకుండా శుభ్రంగా వంపేసి వేసుకోండి. అలాగే ఒకసారి కలపండి మొత్తం కలిసేలాగా. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లెమన్ పిండుకోండి. 1/2 చెక్క లెమన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే, రెడీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్. ఇందులో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మంచిగా తినేసేయచ్చు. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.